నమస్తే అండి. బోండా జాతి. ఈ బోండా జాతిని బోండో, బోండో పొజారా లేదా రెమో అని గూడా పిలుస్తారు. అయితే ఈ జాతి భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రంలో నైరుతి భాగంలో మల్కాన్‌గిరి, ఈ మల్కాన్‌గిరి అనేటువంటి డిస్ట్రిక్ట్‌లో ఉందండి ఈ బోండో ఆర్ రెమో జాతి. ఇది ఆంధ్రప్రదేశ్‌తో, తెలంగాణతో, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌తో ఈ 3 రాష్ట్రాలతో ఈ మల్కాన్‌గిరి అనే డిస్ట్రిక్ట్ బోర్డర్‌ని పంచుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ మల్కాన్‌గిరి డిస్ట్రిక్ట్‌లో కొండా కంబేరు హిల్స్ అనేవి ఉన్నాయి. ఈ కొండా కంబేరి హిల్స్‌లో అక్కడక్కడ ఒక 32 గ్రామాలు చెల్లాచెదురుగా ఉన్నటువంటి ఒక 32 గ్రామాలలో ఈ కొండ ప్రాంతంలో 32 గ్రామాలలో ఈ రెమో జాతి వాళ్ళు, ఈ బోండా జాతి వాళ్ళు నివసిస్తున్నారు. వీరిని భారత ప్రభుత్వము పీవీటీజీస్ కింద చేయడం జరిగింది. పీవీటీజీస్ అంటే పర్టిక్యులర్‌లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అంటే ఎస్టీలో అతి తక్కువ అట్టడుగు స్థాయి. ఎస్టీలో ఇంకా అట్టడుగు స్థాయి. అంటే కనీసం ఎడ్యుకేషన్ లేకపోవడం, మౌలిక వసతులు లేకపోవడం, కనీసం ఎడ్యుకేషన్ కాదు. ఒకవేళ ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా ఎడ్యుకేషన్ లేకపోవడం, మౌలిక వసతులైతేంది. ఈళ్ళు భావ్య ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉండి కొండ ప్రాంతాల్లో నివసించడం వల్ల ఇండియన్ గవర్నమెంటు వీళ్ళని పీవీటీసీస్ కింద జమ జేసింది. అయితే భారత ప్రభుత్వం మొత్తం భారతదేశంలో 75 పీవీటీజీఎస్‌ని గుర్తించింది. అందులో ఒరిస్సా రాష్ట్రంలో 13 జాతులను పీవీటీజీస్ కింద చేర్చింది. ఆ 13 జాతులలో ఈ బోండా పొజారా, బోండో రెమో లేదా బోండా అనే జాతి గూడా ఒకటి. అయితే వీళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంటుందంటే, వీళ్ళు మాట్లాడే భాషని బోండో లాంగ్వేజ్ లేదా రెమో లాంగ్వేజ్ అంటారు. ఈ రెమో లాంగ్వేజ్ అంటే ఏంటంటే, వీళ్ళ లాంగ్వేజ్‌లో రెమో అంటే ప్రజలు. అంటే మనుషుల్ని రెమో అంటారు. అంటే వీళ్ళు మాట్లాడే భాష రెమో. ఈ భాష కొద్దిగా వైజాగ్‌లో మాట్లాడేటటువంటి అక్కడున్నటువంటి గడాబా లాంగ్వేజ్‌కి దగ్గరగా పోలికతో ఉంటుందన్నమాట ఈ రెమో లాంగ్వేజ్. అయితే వీళ్ళు మొట్టమొదటిగా ఇక్కడికొచ్చి ఈ మల్కాన్‌గిరి, ఈ ఒరిస్సా రాష్ట్రంలో స్థిరపడడానికి ముందు ఒక 60,000 సంవత్సరాల క్రితం వీళ్ళు ఆఫ్రికా నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారని జెప్పేసి చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. అయితే వీరి యొక్క ఆచారాలు మొత్తం ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఒకసారి. వీళ్ళలో మ్యారేజ్ సిస్టమ్ వచ్చేసరికి చిన్న వయసులోనే అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. అంటే ఒక 10-12 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల లోపల అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. పెళ్ళికి సిద్ధమైపోతారు. అయితే పెళ్లి చేసుకునేటప్పుడు ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిల కన్నా ఒక 5-10 సంవత్సరాలు పెద్దవాళ్ళుంటారు. అంటే అమ్మాయి వయసులో పెద్ద 5 లేదా 10 సంవత్సరాలు అంటే మన దగ్గరగా ఉన్నట్టు టోటల్‌గా డిఫరెంట్ మనకి వీళ్ళకి. ఎందుకు ఇట్లా అమ్మాయి ఎక్కువ వయసు, అబ్బాయి తక్కువ వయసు అని చూజ్ చేసుకుంటుంది అంటే ఈ అమ్మాయి ఈ వయసులో ఉన్నప్పుడు భర్తని పోషిస్తుంది. భార్య వయసు మళ్ళిపోయిన తర్వాత, ఈమె వయసు మళ్ళిపోయిన తర్వాత భర్త అప్పుడు వయసులో చిన్నవాడు గాబట్టి, యంగ్‌గానే ఉంటాడు గాబట్టి భార్యని తను చూసుకోవడం జరుగుతుంది. ఇందుకోసమని ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు తమకన్నా 5, 10 సంవత్సరాలు చిన్నగా ఉన్నటువంటి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుందనమాట. అయితే వీళ్ళలో గూడా కట్నాలుంటాయి. అయితే వీళ్ళలో ఉన్నటువంటి డౌరీ సిస్టమ్ ఏంటిదంటే, కట్నాన్ని గినింగ్ అంటారు. అయితే ఇక్కడ కట్నం అబ్బాయిలకి ఇవ్వరు అమ్మాయిలు. అబ్బాయిలే అమ్మాయిలకిస్తారు. అంటే పశువులు. అంటే పశువుల్ని వాళ్ళకున్నటువంటి యానిమల్స్‌ని అమ్మాయికి కట్నంగా ఇస్తారు. అమ్మాయి స్టేటస్‌ని బట్టి వాళ్ళ స్టేటస్ ఎక్కువుందనుకో అమ్మాయికి ఎక్కువ ఆవులు, ఎక్కువ కోళ్ళు, పశువులన్నీ గూడా ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే అమ్మాయికి ఉన్నటువంటి అన్నదమ్ములు ఉంటారు గదా! ఆ అన్న తమ్ముళ్ళకి ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వరుడు వధువుకిస్తాడు కట్నం కింద. దాన్ని గిన్నింగ్ అంటారు ఈళ్ళు. మనం వరకట్నం అంటాం. అయితే వీళ్ళలో పెళ్లయిన తర్వాత విడాకులు తీసుకునే సిస్టమ్ గూడా ఉంది. వీళ్ళు విడాకులను ఏమంటారంటే లంగ్సిసి అంటారు. ఈ లంగ్సిసి మెథడ్ ద్వారా వీళ్ళు విడాకులు గూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ విడాకుల కోసం ఏదైనా గొడవలై విడాకుల కోసం మేము విడిపోతామని ఆ కమ్యూనిటీలోకొచ్చి వాళ్ళ పెద్ద మనుషుల్లోకొచ్చి కూర్చున్నప్పుడు
పెద్ద మనుషులు అంటే ఒక విధంగా చెప్పాలంటే పంచాయతీ నిర్వహించి ఎవరు తప్పైతే తేలిందో విడాకులు మంజూరవుతాయి. ఓకే. బట్ తప్పు అబ్బాయిదైతే ఆ అబ్బాయి మరొక పెళ్లి అనేది సాంప్రదాయబద్ధంగా చేసుకోవడానికి కుదరదు. పెళ్లి చేసుకోవచ్చు. మేబీ లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. లేదా ఎవరికీ తెలియకుండా సహజీవనం ఎవరితోనైనా సాగించొచ్చు. కానీ పెళ్లి అనేది సాంప్రదాయబద్ధంగా అంటే పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి మళ్ళీ చేసుకోవడానికి అర్హుడు కాదనమాట. అమ్మాయికైనా అంతే. అయితే ఒకవేళ అమ్మాయికి పెళ్ళైన తర్వాత అబ్బాయి నచ్చకుండా వేరే వాళ్ళతో ఉండి, వాళ్ళతో సంసారం చేస్తున్నట్లయితే భర్తకి విడాకులు ఇవ్వొచ్చు. అలా విడాకులు ఇచ్చేటప్పుడు ఏం జేయాలంటే, మొదట భర్త ద్వారా ఎంత కట్నాన్నయితే తీసుకుందో, వినింగ్‌ని తీసుకుందో, దానికి డబల్ ఆ భర్తకి చెల్లించి, భర్త నుంచి వేరైపోయి తను ఎవరితో ఉండాలనుకుంటుందో వాళ్ళతో ఉండొచ్చు. అయితే కట్నం ఇచ్చినప్పుడు భర్త మామూలుగా స్టార్టింగ్‌లో ఆ కట్నము ఈ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములకి ఇస్తాడు ఆ పశువుల్ని. ఇచ్చినంత మాత్రాన పూర్తిగా వాళ్ళకే కాదు. అయ్యో! అప్పుగా ఉన్నట్టే ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ఇతనికి అడిగినప్పుడు ఇస్తారు. కాకపోతే పెళ్లిలో సాంప్రదాయంగా ఇస్తారు ఫస్ట్ అంతే కానీ పూర్తిగా కట్నం ఇచ్చినట్టు గూడా ఏమీ కాదనమాట ఇక్కడ. అయితే ఇక్కడ చూసినట్లయితే వీళ్ళలో పితృ స్వామ్య వ్యవస్థ కన్నా మాతృస్వామ్య వ్యవస్థ ఎక్కువ. అంటే ఇక్కడ ఆడవాళ్ళదే పెత్తనం. అంటే ఇంటిని పోషించేది ఎవరై అంటే స్త్రీలు. స్త్రీ పని చేసి అడవికెళ్ళి అడవిలో ఉన్నటువంటి పండ్లని, పూలని, కర్రలని, వంట చెరుకుని సేకరించి పక్కన మార్కెట్స్ జరుగుతాయి. సండే లేదా థర్స్‌డే ఇక్కడ బార్టర్ పద్ధతి ఉంటుంది. అంటే వీళ్ళ దగ్గరున్న వస్తువుల్ని తీసుకెళ్ళి మార్కెట్‌లో ఇచ్చి వీళ్ళకి కావాల్సినటువంటి వస్తువుల్ని తెచ్చుకుంటారు. దీన్ని బార్టర్ అంటాం. సో, ఈ బార్టర్ పద్ధతిలో వస్తు మార్పిడి అన్నమాట. ఇప్పటికి అక్కడ జరుగుతుంది. సండే మార్కెట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఈ కొండ ప్రాంతాలలో. సో, ఈ బార్టర్ పద్ధతిలో తెచ్చుకున్న వస్తువుల ద్వారా భర్తకి, పిల్లలకి, అత్తమామలకి తనే పూర్తిగా బాధ్యత వహించి వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని ఇంటి కుటుంబ పెద్ద. మాతృస్వామ్య వ్యవస్థ కలిగి ఉంటుంది అన్నమాట. అయితే అంతే కాకుండా ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. గోటి సిస్టమ్. గోటి సిస్టమ్ అంటే ఏంటంటే వాళ్ళు గుఫామ్ అంటారు ఆళ్ళ లాంగ్వేజ్‌లో. ఈ గోటి సిస్టమ్ ఏంటంటే అన్‌ఫ్రీ లేబర్. అన్‌ఫ్రీ లేబర్ అంటే ఇక్కడ ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా తమ కుటుంబం కొరకో, తమ కొరకో, తమ భర్త కోసమో, లేదా భర్త అయితే తమ భార్య కొరకో ఖచ్చితంగా ఇష్టం లేకపోయినా ఒక దగ్గర పనికి కుదరడం. ఆ పనికి కుదిరి వాళ్ళని పోషించడం. దీన్ని అన్‌ఫ్రీ లేబర్ అంటాం. గోటి సిస్టమ్, గుఫామ్ అంటారు. ఒకవేళ ఇక్కడ అబ్బాయి గోటి సిస్టమ్‌లో ఉన్నాడనుకోండి. వాడిని గుఫామ్ రెమ్ అంటాం. ఒకవేళ అమ్మాయే ఇక్కడ పని చేస్తూ ఉందనుకోండి ఆ గోటి సిస్టమ్‌లో దీన్ని గుఫామ్ బాయ్ అంటారు. అమ్మాయిని ఇక్కడ బాయ్ అంటారు. గుఫామ్ బాయ్ అంటేనేమో అమ్మాయి పని చేయడం. గుఫామ్ రెమ్ అంటేనేమో అబ్బాయి పని చేయడం. ఇలా పని చేసి తమ కుటుంబాన్ని పోషించడం అన్నమాట. సో, అదే విధంగా వీళ్ళ అటైర్‌కొచ్చినామంటే అంటే వీళ్ళ వేషధారణ, వీళ్ళు ధరించే పద్ధతులు వేషధారణ, వీళ్ళ బట్టలు గావచ్చు, వీళ్ళ స నగలు గావచ్చు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. వీళ్ళకి మెడలో నుంచి ఒక బట్ట మెడకు కట్టేసేసుకొని ఎనక వైపు వదిలేస్తారు. సో, దాన్ని రింగా అంటారు. అదే విధంగా ఈ తలపైన ఒక గడ్డితో చేసినటువంటి వస్తువు ఉంటుంది. దీన్ని తురుబా అంటారు. ఈ తురుబ ఈ గడ్డితో చేసిన తురుబ నెత్తిపైన కట్టుకుంటారు. బట్ ఇది జారిపోకుండా కింద పడకుండా ఇక్కడతో పూసలతో చేసినటువంటి చైన్‌లుంటాయి. పూసలతో చేసినటువంటి బీడ్స్‌తో. దీన్ని లొబెడా అంటారు. ఈ తురుబ పైన లొబెడా కట్టడం వల్ల ఇది ఊడిపోదనమాట. జారదనమాట. అదే విధంగా వీళ్ళ మెడలో అల్యూమినియంతో చేసినటువంటి రింగ్స్ ఉంటాయి. వీటిని కగ్లా అంటారు. అదే విధంగా వీళ్ళ మెడ చుట్టూ వచ్చినటువంటి పూసలు కింది వరకు పూసల దండలేసుకొనుంటారు. ఇవన్నీ పూసలతో నిర్మించినటువంటి దండలనమాట. ముందు బట్టలేమి ఏసుకోరు వీళ్ళు. అంటే మన దగ్గరలాగా స్త్రీలలాగా జాకెట్లు గాని, పంజాబీ డ్రెస్సులు గాని ఏమేసుకోరు. బ్యాక్ సైడ్ తలకి ఇట్లా మెడలో కట్టుకున్నటువంటి బ్యాక్ సైడ్ ఏమో ఒక రింగ్‌గా ఉంటుంది. ఒక బట్ట. ఒక చీరలో ఒక సగం ముక్క అనమాట అది. ఈ ముందేమో పూసలు మొత్తం ఈ మెడని కవర్ చేస్తూనేమో ఇక్కడ ఆహ్, కగ్లాస్ ఉంటాయి. అలాగే నెక్లెస్ ఉంటుంది. ఈ నెక్లెస్‌ని మాలి అంటారు వీటిని మన పూసల దండని. ఈ మాలి అనే నెక్లెస్ కొద్దిగా కింది దాకా ఉంటుందన్నమాట. ముందు ఈ బట్టలేమి ఉండవు గాబట్టి, ఆ పూసల దండే చివరి దాకా వాళ్ళకి ప్రొటెక్షన్‌గా ఉంటుందన్నమాట. కింది వరకు గూడా ప్రొటెక్షన్‌గా ఉంటుంది.
అయితే అలా విధంగా వీళ్ళకి చెవులకి పెద్ద పెద్ద రింగులు పెడతారు. ఈ రింగులని ఏమంటారంటే లింబి అంటారు. దీన్ని ఇత్తడితో చేస్తారు ఈటిని. మెడలోనేమో అల్యూమినియం, ఇత్తడి మామూలుగా వెండితో కూడా చేస్తున్నారిప్పుడు. అదే విధంగా ఈ చేతులకి రింగులు పెట్టుకుంటారు. వీటిని ఆర్టీస్ అంటారు. అదే విధంగా 10, 12 సంవత్సరాల్లో మగపిల్లలు పెళ్లి చేసుకుంటారని చెప్పాం గదా! వాళ్ళు గూడా ఆభరణాలు ధరిస్తారు. వీళ్ళు గూడా ఆర్నమెంట్స్ అనేవి మగపిల్లలు గూడా పెట్టుకుంటారు. మేబీ అమ్మాయిలని అట్రాక్ట్ చేయడం కొరకై ఉండొచ్చు. వాళ్ళు గూడా తలపాగా పెట్టుకుంటారు. దాన్ని ఔరంగబో అంటారు. వాళ్ళు చేతులకు గాజుల్లాంటివి యేసుకుంటారు. ఇలాంటి వాటిని సుంగ్రాయ్ అంటారు. వాళ్ళు గూడా మెడలో బాయ్సు దండలేసుకుంటారు. పూసల దండలు. వాటిని తంగిమాలి అంటారు. వాళ్ళు గూడా చెవులకు రింగులు పెట్టుకుంటారు బాయ్స్ ఇక్కడ. వాటిని ఉసురల్ అంటారు. అలా విధంగా చేతులకి రింగులు పెట్టుకుంటారు. సాంబా అంటారు. సో, చేతులు సాంబా అంటాం. చెవులకైతే ఉసురలు అనడం. ఉన్సురలు అంటారు. సో, మగవాళ్ళకి గూడా ఉంటాయి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత నెమ్మదిగా మగవాళ్ళు ఆభరణాలు పెట్టుకోవడం మానేస్తారు. అసలు ఈ విధంగా ట్రెడిషన్ ఎందుకున్నారు వీళ్ళు? అంటే ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందంటే వీళ్ళు చెప్పేదేంటంటే అక్కడ రామాయణంలో ఉన్నటువంటి సీతాదేవి ఆ మల్కాన్‌గిరి ప్రాంతంలో కొండలలో స్నానం చేస్తున్నప్పుడు, ఆ స్నానం చేసే సందర్భంలో తను బట్టలు లేకుండా సీతాదేవి స్నానం చేస్తుంటే, కుర్రలు విప్పుకొని బట్టలు లేకుండా స్నానం చేస్తుంటే, వీళ్ళు ఆమెని చూసి నవ్వడం జరుగుతుందంట. అలా నవ్వినప్పుడు సీత కోపానికి కోపమొచ్చేసేసి వీళ్ళని శపించడం జరుగుతుంది. ఏమని? మీకు ఇక మీ జాతికి ఎప్పటికి గూడా స్త్రీలనేవాళ్ళు జుట్టు మరియు బట్టలు లేకుండా ఉంటారని చెప్పిస్తే ప్రాధేయపడతారు. క్షమించమని ప్రాధేయపడితే అప్పుడు సీత తన చీరలో కొంత భాగాన్ని చించి వీళ్ళకిస్తుంది. ఆ కొంత భాగమే వీళ్ళు కట్టుకున్నటువంటి రింగ బ్యాక్ సైడ్. అందుకే వీళ్ళు ఎయిర్‌ని ఎప్పుడు కట్ చేసుకుంటారు 2, 3 రోజులకోసారి గుండు చేపించుకుంటుంటారు. ఖచ్చితంగా వీళ్ళు ఎయిర్ గూడా ఉండదు. ఈ ముందు అందుకే ఈ పూసల్ని ఇలా కప్పుకోవడం అనేది జరుగుతుంది. మాలిని, ఈ నెక్లెస్‌ని, ఈటిని, పగ్లాస్‌ని. అంటే వాళ్ళ చరిత్ర ప్రకారం వాళ్ళు చెప్పేదేంటంటే, మాకందుకే మా వేషధారణ ఈ విధంగా ఉంది. సీతాదేవి ఆమె శాపం వల్లనే అని చెప్పేసేసి చెప్పడం జరుగుతుంది వీళ్ళు. సో, అదే విధంగా వీళ్ళలో ఫెస్టివల్స్ చూసినట్లయితే పండుగలు ఎలా ఉంటాయంటే, పటాకంద పూజ, పుస్ పరబ్, చైత్ పరబ్, బిహాన్ పూజ. అలాగే ఇంకో ఒకేషనల్‌గా బ్రదర్‌హుడ్ అనేది గూడా జరుపుకుంటారు. మెయిన్‌గా చైత్ పరబ్ చూస్తే ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి చాలా లింక్‌డ్‌గా ఉంటుంది చైత్ పరబ్. ఇది మార్చ్‌లో చేసుకుంటారు. వీళ్ళంటే అంటే మామిడికాయలొచ్చే సీజన్ అన్నమాట. వర్షాలు వచ్చే తొలి మామిడి వర్షాలొచ్చే టైంలో. ఇక్కడేం చేస్తారంటే వీళ్ళు ఒక 2, 3 వారాలు ఇంట్లో నుంచి బయటికెళ్ళరు చైత్ పరబ్‌లో. ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. అయితే ఒకవేళ ఎవరైనా బయటికెళ్తే వాళ్ళకి ఫైన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీకి పంచాయతీ బోర్డుకుంటూ వాళ్ళకున్నటువంటి కమ్యూనిటీలో ఫైన్ కట్టాలి. లేదా ఎవరైనా వేరే పక్క గ్రామం వాళ్ళు ఈ గ్రామానికొస్తారనుకో, మహిళలు తెలియజేస్తారు ఆళ్ళకి రావద్దు అని అరవడం ద్వారానో ఏదో విధంగా చెప్తారు. అయినా ఒకవేళ ఇంకా వచ్చారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్ కట్టిస్తారు. వీళ్ళు వేరే ఊరికెళ్లరు. వేరే ఊరు వాళ్ళు ఈ ఊరికి రారు. ఒక విధంగా చెప్పాలంటే హోమ్ లాక్‌డౌన్ అన్నమాట. అది విలేజ్ లాక్‌డౌన్ వీళ్ళకి. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు. బట్ ఇది ఈ టైంలో ఎందుకు సూట్ అయిందంటే మార్చ్, ఏప్రిల్ మనకు ఆల్రెడీ లాక్‌డౌన్‌లో ఉన్నాం గదా మనం. బట్ లాక్‌డౌన్‌లో ఉండి ఆల్రెడీ ఆళ్ళ ఫెస్టివల్ అనేది సెలబ్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది వాళ్ళకి ఒక విధంగా. అయితే ఈ లాక్‌డౌన్ టైంలో వీళ్ళు ఆయిల్‌తో ఫుడ్ వండరు ఇంట్లో. సోపులతో స్నానం జేయరు. ఎందుకంటే ఒకవేళ ఆయిల్‌తో ఫుడ్ వండినా, సోపులతో స్నానం చేసినా వేటకెళ్ళిన మగవాళ్ళు అక్కడ అడవి జంతువులకు బలైపోతారు. వాళ్ళకి అపాయం కలుగుతుందని ఒక నమ్మకం ఉంటుందన్నమాట ఈ చైత్ పరబ్‌లో. ఈ చైత్ పరబ్ ఏం చేస్తారంటే మ్యాంగోస్ బాగా వస్తాయి కాబట్టి పల్మును అంటే ఆల్బుకర్ అంటాం మనం. ఆల్బుకర్ పండ్లని, ఈ మ్యాంగోలని, హ్మ్, మామిడికాయల్ని ఆ దేవుడికి ప్రసాదంగా పెట్టి వాటిని తింటారు. అంటే వాళ్ళకి ఆ ప్రసాదం ద్వారా శక్తి వచ్చినట్టుగా ఫీల్ అవుతారు. ఆ 3 వారాలు, 2 వారాలు ఇంట్లోనే ఉంటారు. లాక్‌డౌన్ చేసుకుంటారు. బయటికెళ్లరు. ఆయిల్‌తో వంట అస్సలు వండరు. సోపులతో స్నానం చేయరు. అబద్ధాలు గూడా చెప్పరు. చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అదే విధంగా బ్రదర్‌హుడ్ చూసుకుంటే యువకులు, మగవాళ్ళందరూ గూడా యువకులందరూ కలిసి ఏం చేస్తారంటే వీళ్ళకి ఆడవాళ్ళ వీరతుల కింద ఇచ్చేసేసి కర్రలిస్తారు. ఈ కర్రలతో స్టార్ట్ అనగానే ఇక ఒకరికొకళ్ళు ఈ బోండా తెగ వాళ్ళు కొట్టేసుకుంటారు. ఇలా కొట్టుకుని రక్తాలు వచ్చిన తరువాత అక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ పెద్ద పూజారి లాంటి ఒక వ్యక్తి వచ్చి ఆపండి చాలు అని జెప్తాడు. అతను చెప్పేదే కొట్టుకునే ఉంటారు. అలా కొట్టుకున్న తర్వాత రక్తాలు కారిన తర్వాత అతను ఆపమన్న తర్వాత ఆపి అప్పుడు చెప్తాడు.
ఇలా మీరెప్పుడు కొట్టుకోవద్దు, స్నేహభావం కలిగి ఉండాలని చెప్పిన తర్వాత ఆయన చెప్పగానే అప్పటిదాకా కొట్టుకున్న వాళ్ళందరూ గూడా మళ్ళీ ఆలింగనం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు మర్యాదగా చక్కగా ప్రేమతో కలిసి ఉంటారు. దీని అర్థం ఏంటంటే గొడవలనేది వద్దు, గొడవలు లేకుండా ఉండాలి అని చెప్పడానికనమాట. ఇదొక బ్రదర్‌హుడ్ అంటారు దీన్ని. ఈ సెలబ్రేషన్ చేసుకుంటారు వీళ్ళు. అదే విధంగా ఇక్కడ వీళ్ళ ఇంకా ఎక్కువగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఈమేం చేస్తుంది సారాయి కాస్తుంది. ఇప్ప పువ్వుతో, రైస్‌తో కొన్ని రకాల పండ్లతో వీళ్ళు సారా కాస్తారు. ఈ సారాని మార్కెట్‌లో అమ్ముతారు. అయితే వీళ్ళు అమ్మడమే కాకుండా వీళ్ళు కూడా తాగుతారు. తాగుతుంది కూడా ఇప్ప సారా తాగుతుంది ఇక్కడీమె. ఎక్కువగా అబ్బాయిలు తాగుతారు. మగవారు తాగుతారు. తాగడమే కాకుండా గొడవలు జరగడం, ఆ గొడవలతో అన్నదమ్ముల్ని చంపుకోవడం అనేది కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతుందనమాట. ఇక్కడ ఈ బోండా తెగలలో. అదే విధంగా ఇక్కడ చూస్తే మీరు మార్కెట్‌కెళ్ళి బార్టర్ పద్ధతిలో వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఉన్న వస్తువుల్ని వీళ్ళు తీసుకెళ్ళి కూరగాయలు ఆళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని ఇక్కడ ఇస్తారు. బార్టర్ పద్ధతి. అదే విధంగా వీళ్ళు డప్పులు కొడుతూ ఉంటే ఈ వరుసగా ఆడవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పట్టుకొని ఆ డప్పులకు తగ్గట్టుగా శబ్దానికి తగ్గట్టుగా నృత్యం చేయడం అనేది గూడా జరుగుతుంది. ఈ విధంగా ఈ ట్రైబ్ అనేది అయితే వీరి జనాభా చూసినట్లయితే ప్రెజెంటు భారతదేశంలో వీళ్ళ జనాభా కేవలం 2011 లెక్కల ప్రకారం 12,000 చిల్లర. 12,231. సో, 12,000 చిల్లర. ఇది పక్కన పెట్టండి మామూలుగా. 12,000 చిల్లర ఉంది జనాభా. జనాభా తగ్గిపోతుంది వీళ్ళది. ఎండేంజర్డ్ స్థితిలో ఉంది. వల్నరబుల్ స్టేజ్‌లో ఉంది. ఎందుకంటే రాడికల్ పార్టీస్ కావచ్చు, రాడికల్ గ్రూప్స్ విప్లవ తిరుగుబాటుదారులు ఏర్పడడం వీళ్ళ నుంచి. ఇక్కడి నుంచి పని లేక, నీటి వసతులు లేక, మౌలిక వసతులు లేక పట్టణాలకి వెళ్ళిపోవడం, వలస వెళ్ళిపోయి అక్కడ ఏదో కూలీలుగా స్థిరపడిపోవడం. ఇలాంటివి చేస్తున్నారు. తద్వారా హిందీ భాష ప్రాబల్యం అయితేంది, ఒరియా భాష ప్రాబల్యం అయితేంది. వీళ్ళ మీద ఉండే ఈ భాషని దెబ్బతీయడమే గాకుండా, వీళ్ళ యొక్క కల్చర్‌ని దెబ్బతీసి వీళ్ళ కల్చర్ టోటల్‌గా లేకుండా ఈ జాతి అనేది చాలా అపాయకరమైన స్థితిలో ఉంది. అంతరించిపోయే స్థితిలో ఉంది. సో, ప్రభుత్వం అందుకే దీనిని వల్నరబుల్‌గా స్టేజ్‌లో పెట్టేసింది ఎస్టీలో. ఎనీవే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోమాకండి. థాంక్ యూ.